శని తెలంగాణ ఇది మల్లిగాని పేపర్ వచ్చేసిందా ఓ అని రోజు డప్పేయాలి మనం. దీనికి చెప్పు కడదామంటేనేమో ఇది పేపర్ కాదు, చెప్పులు కొడదామంటేనేమో మనిషి దొరకడు వీడు. కాబట్టి మల్లిగా ఏమన్నా వార్తలు కొత్తవి రాసుకొచ్చినావా? ఇక్కడ ఇదే వెలుగు పేపర్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఇదే ఆంధ్రజ్యోతిలో ఉన్నది, ఇదే నీ దగ్గర కూడా వేసుకొచ్చుకున్నావు. దీంట్లో ఏమన్నా ఉన్నాదిరా మల్లిగా మళ్ళా మీ చిన్న వార్త రాసుకున్నావు ఒకటి, ఇంకోటి నీ మొగని వార్త రాసుకున్నావు ఒకటి, ఇంకోటి మీ అన్న వార్త రాసుకున్నావు ఒకటి, ఇక్కడ మీ బావ వార్త రాసుకున్నావు. అంతే, ఏమన్నా ఉందా అరిలా? ఇప్పుడు ఏం చదవాలి చెప్పరా? దీంట్లో ఇలా ఇద్దరు మాత్రం పక్క ఉంటారు. ఒకడేమో ఒక చిన్న ఆయన ఉంటాడు, ఇంకొకడేమో మొగడు ఉంటాడు, అన్న కూడా ఉంటాడు. ఇలా ముగ్గురు అన్న కూడా ఉంటాడు, వీళ్ళ అన్న కేటీఆర్ కూడా ఉంటాడు ఇలా. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏమని చదవాలి, ఏమున్నాయని చదవాలి, ఏం అక్కడికి వచ్చే పేపర్ అని చెప్తారు. చెట్ట చంపిన మన స్క్రీన్ పాడైతుంది. ఇప్పుడు ఈ మల్లిగాడు ఇంత ముందేమో అంటే కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని, కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేసుకొని మూలల ఇడ ఇదైతుంది ఆడ అదైతుంది అన్నాడు. ఇవాళ ఎందుకు తెలంగాణ గొంతుకలు ఏడుస్తున్న గొంతులు ఎందుకు వినిపిస్తలే వీనికి? ఊ అంటే మొగుడు, ఊ అంటే చిన్న కాక అంటేనే ఇక ఇది ఎట్లా ప్రశ్నించే గొంతుకు అవుతుంది. చూడండి వాని పద్ధతి చూడు. ఓడిపోయిన ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి పెద్దగా రాసుకొచ్చాడు, గెలిచినోని కింద వేసుకొచ్చుకున్నాడు. ఆ వీడు ఏం మంచి వీడు. ముఖ్యమంత్రికి ఎవరైనా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు వార్త, తర్వాత ప్రతిపక్ష నాయకునికి ఇస్తాడు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుని కంటే లేకపోతే అధికార పక్షంలో ఉన్నోని కంటే ఏదైనా పెద్ద సమస్య కనబడితే ఆ సమస్యను ప్రధాన వార్తగా ఇస్తాడు. ఈ ప్రధాన వార్తలు ఉన్నాయి వీని ఏ చెప్తాడు కొట్టారా మళ్ళీ గారిని వారి ఈ పేపర్ ఇది పేపర్ అనక్రియగా ఇది మనం ఇప్పుడు అన్నాం కదా. ఒకవేళ తెలంగాణలో నీళ్ళకు కరువు వస్తే వెలుగు పేపరును శరార్థి మల్లిగాడపై స్వయంగా వాళ్ళ దూడ్చి రావాలి. ఇక వెలుగు పేపర్ ఏమో దాన్ని ఫ్రీగా సరఫరా చేస్తే మనం వాడుకోవాలి. కాబట్టి మల్లిగా ఇక నీ బతుకు వృధా గాని, నీ కథ వేస్ట్ గాని, నీకు వార్తలు రారాదు, నీకు వార్తలు చెప్పరాదు. నువ్వు జబర్దస్త్ లోకి పోతే కరెక్ట్ రన్ను మల్లిగా జబర్దస్త్ లో మస్తు వస్తాయి, మస్తు పైసలు. చెమ్మక్ చంద్రాను మించిపోతావు, గెటప్ సీన్ ని మించిపోతావు, సుడిగాలి సుధీర్ ని మించిపోతావు. ఇంకెవరు వచ్చి నువ్వు కొత్తగా? ప్రభాకర్ కూడా వచ్చి కొత్త. కాబట్టి వారి ఆ తాగుబోతల వేషం ఎత్తారు. ఎవరు ఆయన తాగిన లెక్క చెప్తా అంటారు. మన రమేష్ రమేష్ రాజమౌళి కమిడియన్ రాజమౌళి ఉంటాడు. ఆ కమిడియన్ రాజమౌళితో నిన్ను ఊసబెడితే ఆయన పాత్రకు తగ్గట్టు ఇక నువ్వు ఎట్లా తాగేటోని కరెక్ట్ సెట్ అయితే ఇద్దరు తాగడానికి చక్కగా సెట్ అయితే కూర్చొని ఇక నువ్వో పావుషేరు ఆయనో పావుషేరు అని పాట పాడుకుంటా ఈ తాడు పోరుగా నువ్వు జబర్దస్త్ లో పోవాల్సిన వీడు. ఖచ్చితంగా జబర్దస్త్ లో సెట్ అవుతావురా. నువ్వు ఆ దిశగా నువ్వు జబర్దస్త్ లో సెట్ అవుతావు. అసలు నువ్వు ఆలోచన చేయలే. మంచి పైసొచ్చు, పేరొచ్చు, ఎవరెక్కడ కనబడ్డా ఉప్పల్ బాల్ లెక్క నీ దగ్గర సెల్ఫీలు కూడా తీసుకుంది. ఉప్పల్ బాలు నువ్వు ఇద్దరు ఒక సోపతి కాలే మీరు. ఉప్పల్ బాలను తీసుకొచ్చి పేపర్ చదివిస్తాడు. అరే నువ్వు ఆ బాబతో నువ్వు ఇక ఇంకా మించిపోలేదు. నువ్వు రాజకీయానికి అన్ఫిట్. ఇప్పటికే పని కదా 10 మంది పిల్లలు కానీ 10 చోట్ల పడేసినట్టు నువ్వు కూడా పందిలాగా 10 పార్టీలు మారినావు. ఇక నిన్ను ఈ ప్రజలు నమ్మరు. కానీ ఆ జబర్దస్త్ కు పోయి ఆ జబర్దస్త్ లో యాక్టింగ్ చేసుకుంటానన్నా జరా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇతరులను నవ్వించవచ్చు. మొన్న ఏమంటాడు వీడు? కవిత జైలు పడ్డది. క్వార్టర్ 10 రూపాయలు అంటే వీడు బతుకు పోయించుకోలే. వీడు పోయించుకోలేదు, నీ బుద్ధే పోయించుకోలేదు రా వారి. అంటే వీడు ఎక్కడో పోయింటాడు, ఏ బార్ షాప్ కాడికో ఎక్కడికో వైన్ షాప్ కాడికో పోయింటాడు. ఎక్కడో ఉన్నది. లేకపోతే నువ్వు అంత పర్ఫెక్ట్ ఎట్లా అంటావు? నేను ఒక్క నవ్వుకోలే ఆ రోజు. అబ్బా వీడు ఎంత పెద్ద కమెడియా, వీడు ఇంత పెద్ద కమెడియన్. వీడు బ్రహ్మానందాన్ని మించిపోతాడు. బ్రహ్మానందం కూడా సిగ్గుపడిగా నాకు కామెడీ అత్తలేదు మళ్ళీ నువ్వే చేయరా అంటాడు. అంత పెద్ద కామెడీ ఉంటుందిరా నీది నిజంగా. ఇట్లా పెట్టిండు. క్వార్టర్ 10 అంటే వాడు పక్కకున్న వాడు విగ్గుగాడు, ఇక వాడు విగ్గుగాడు, వాడు నవ్వుతాడు. ఇదారా మీరు వార్తలలో చెప్తే క్వార్టర్ 10 పాత ఇనుప సామాను ఇదారా మీ బతుకుల మనువాడ. వానికి ఏదో హిస్టరీ ఉందన్న, వానికి వాడు బయటికి చెప్పుకుంటలేడు కానీ ఉన్నది. వాడు దొంగ కొల్లని పట్టేటాడే వాడు.
వాడు అందరు పడుకున్నాక దొంగ కోళ్ళని బట్టే మొక్క వాడి సుశీల్ కావాలి పంది పరిచినాడు బలిసిన వాడు